ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో యేసుక్రీస్తు జీవించిన విధానం ఏంటంటే ఆయన మనకు మాదిరిగా జీవించుంటున్నాడు. యేసు ప్రభువు ఎట్లా పరలోకంలో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడే దేవుడు. అయితే నా కోసం నీ కోసం ఆయన ఈ భూలోకంలోకి మానవుని స్వరూపం ధరించి ఈ లోకంలో మానవులు ఎలాగైతే జీవిస్తారో అలాగనే జీవించున్నాడు. అయితే ఆయన వస్తున్న ప్రతి చిక్కుల పెట్టు పాపములన్నింటినీ కూడా విడిచిపెట్టాడు. ఇక్కడ మొదటి వచనంలో చూసుకుంటే ఏమంటారంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఈ లోకంలో జీవిస్తున్న మనమందరము కూడా ఒక పని నిమిత్తమై వచ్చినాము ఇక్కడికి. మనం ఏమనుకుంటాం, పుట్టినప్పటి నుంచి పెద్ద అవుతాము, పెళ్ళిళ్ళు చేసుకుంటాం, పిల్లలను కంటాం, మళ్ళీ వాళ్ళని బాగా చూసుకోవాలా, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలా, మనవళ్ళు మనవరాళ్ళు, ఇంకా వయసు అయిపోయింది, ఇంకా చావు కోసం ఎదురు చూస్తాం, అంతే కదా. అయితే దేవుడు దానికోసం కాదు మనల్ని ఈ లోకంలో పుట్టించింది. ఈ లోకంలో నిన్ను నన్ను పుట్టించింది ఆయనకు సాక్షి అయిన బిడ్డగా ఉండటానికి. హల్లెలూయా. ఈ లోకంలో మనం పుట్టినప్పటి నుంచి మనకు ఆలోచన చేసుకుంటే ఎన్నో స్వార్థపు ఆలోచనలు. నేను అందంగా ఉండాలని, ఆస్తి నాకే ఉండాలని, అది కావాలా ఇది కావాలా కదా. మనల్ని మనం పరీక్ష చేసుకుంటే మనం ఎన్నో చేసినాం. అయితే దేవుడు ఏమంటాడంటే ఇక్కడ 2వ వచనంలో, సులువుగా మనము కూడా ప్రతి భారమును మనం ఏం చేస్తాం, ఈ లోక భారం అంతా నెత్తి మీద వేసుకొని సమాధానం లేకుండా ఉంటాం. బరువులు బాధ్యతలు అన్నీ వేసుకొని సమాధానం లేకుండా ఉంటాం. అయితే ప్రభు ఏమంటాడంటే, బిడ్డ నువ్వు నిశ్చింతగా ఉండు, నీ చింత మొత్తం నా మీద వేయి, నీ కొరకే నేను చింతిస్తున్నా అంటాడు. మనం ఏం చేస్తాం, భారం అంతా భరిస్తూ ఇంకా బతుకే భారం అయిపోతుంది. ఇంకా కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, అసలు చనిపోతే బాగుంటుందేమో, అంతా నా ఇష్టమే అనుకుంటూ మనం చేసుకుంటూ పోతాం. అయితే అందుకోసం కాదు దేవుడు నేను పుట్టించింది, ఆయనకు సాక్షిగా ఈ లోకంలో నువ్వు నేను జీవించాలని. ఆయనకు మాదిరిగా ఎవరైనా మనల్ని చూసినప్పుడు నిజంగా యేసుక్రీస్తుని చూసినానన్న అనుభూతి కలగాల.